మీరు ఒక ఫ్లైట్‌కి టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేయడం ప్రారంభించారనుకోండి. ఫస్ట్ చూస్తారు. తక్కువ రేట్ చూపెడుతుంది. దాన్ని బుక్ చేయడం ప్రారంభించగానే సాధారణంగా ఇంకోటి నెక్స్టు దాంట్లో చూసొద్దాంలే అని ఇటుకొచ్చారనుకోండి. ఈలోపు ఈ రేటు పెరిగిపోతుంది. గంటలో, వేలల్లో పెరిగిపోతుంది. అదే సందర్భంలో అక్కడ ఇంకొక తేడా గూడా ఉంటుంది. మీరు బుక్ చేసేద్దామని ఇమ్మీడియేట్‌గా అనుకున్నారనుకోండి. అది కాస్త బఫర్ అవుతా ఉంటది. బుక్ అవ్వదు. సరేలే అని జెప్పేసి మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పటికి వితిన్ మినిట్స్‌లో 1000, 2000, 3000, 4000, 5000 మన అర్జెన్సీని బట్టి వాడు అడ్డదిడ్డంగా పెంచేస్తాడు. ఇది విమానాలకు సంబంధించిన బుకింగ్‌లో జరుగుతున్నటువంటి ఒక డార్క్ సిస్టమ్. స్పైస్ జెట్ మీద ఇట్లాంటి ఆరోపణ వచ్చిన నేపథ్యంలో డీజీసీఏ విచారించి రూ. 1,00,000 పెనాల్టీ వేసిందంట. కోట్ల రూపాయలు సంపాదించినోడికి రూ. 1,00,000 పెనాల్టీ వేస్తే ఏ ముక్కులోకి? ఇట్లాంటి దిక్కుమాలినటువంటి డ్రామాలు ఆడేటటువంటి లేదా మోసాలు చేసేటటువంటి సందర్భంలో బలమైన శిక్షలు లేకపోతే సదరు సంస్థలు దోచేస్తాయి ప్రజల్ని.